ఎట్లా ఉండేటోడు మీతో నందశ్రీ? పర్లే మంచిగానే ఉంటాడు అన్న. ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు, ఎప్పుడు బయటకు వెళ్ళేది తెలియకుంటుండు. తెలిస్తే మాత్రము పలకరించుకుంటూ పోతూ, అమ్మ బుజ్జి ఎట్లున్నావురా అది ఇదని పలకరించుకుంటూ పోతూ. దుఃఖమైన విషయం ఏంటంటే మార్నింగ్ నేనే వెళ్ళాను అక్కడికి. నేను ఆశా వర్కర్, కొంచెం ఒంట్లో బాగాలేక నేను ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళ భార్య ఫస్ట్ దర్వాజా మాదే కొట్టింది, కొంచెం చూడండి అని. ఆల్మోస్ట్ వెళ్ళవరకు చనిపోయి ఉన్నాడు. ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఒక ఫీల్డ్లో ఉన్నా, నేను ఒక డాక్టర్ని కాదు చెప్పడానికి, ఆశా వర్కర్ని కాబట్టి చెప్పలేదు. పక్కింటోళ్ళం అయితే మేము అనుకున్నాం చనిపోయిందని. ఏ సమయానికి జరిగిందమ్మా ఇది? పొద్దున 6 o'clock. మాకు 6 o'clockకి తెలిసింది. 6:30కి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమము ఇవన్నీ చూసిరు కదా మీరు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి అంత ఎత్తుకు ఎదుగుతా ఉంటే ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. తను రేవంత్ రెడ్డిని కలిసి వచ్చాక కూడా అన్నాడు, అమ్మ మీ బాధలు చాలా చూస్తున్నాను నేను టీవీలోను, మీరు ఆశా వర్కర్ బాధలు యూట్యూబ్లో టీవీలో బాగా చూస్తున్నాను, మిమ్మల్ని కూడా నేను ఒకసారి తీసుకెళ్లి పరిచయం చేపిస్తాను రేవంత్ రెడ్డి తోటి అన్నాడు. మీ పైన ఒక పాట కూడా రాస్తున్నాను అని అన్నాడు. మరి రాశాడో లేదో దేవుడికి తెలుసు. పొద్దున మీరు పోయేసరికి ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మీరు ఇంటి లోపలికి పోయిన తర్వాత ఎలాంటి స్థితిలో ఉన్నాడు అందశ్రీ? అంటే మన హోస్లో లేడు, మనిషి చల్లబడిపోయాడు. అంటే మీకు ఒక అవగాహన ఉంది? ఉన్నది. అంటే 6 గంటల సమయంలోనే మీరు అవగాహన ఉంది కానీ డాక్టర్ చెప్పాలనేది, డాక్టర్కి చెప్పాలనేది ఇప్పుడు మేము చెప్పలేము. మా పొజిషన్ వేరే ఉంటది కదా, చిన్న పొజిషన్ మాది. ఇక డాక్టర్ చెప్తేనే బాగుంటుంది. సిపిఆర్ అలాంటిది ఏమైనా ప్రయత్నం చేశారా మీరు? లేదు, ఓన్లీ బ్రీతింగ్ చూశాను, హార్ట్ బీట్ చూశాను, పల్స్ చూశాను అంతేనా. మేము అంటే మాకు కొంచెం క్లాసులు నడుస్తాయి కదా, దానివల్ల ఏమన్నా చేద్దామని ట్రై చేస్తే ఆయన ఆల్మోస్ట్ యూజ్ చేశాను. కాకపోతే ఆల్మోస్ట్ అయినా అప్పటికి చల్లబడిపోయాడు. నిన్న మొన్న ఏమన్నా కనబడ్డా ఈ చుట్టుపక్కల? అంటే గత 1 వీక్ నుంచి నేను హాస్పిటల్లో ఉన్నానండి. నేను సిక్లో ఉన్నాను. నిన్న నైటే వచ్చాను. ఎలాంటి సహాయం ఏమన్నా కావాలంటే చేసేటోడు అమ్మా? ఏమన్నా మాట సహాయమో లేకపోతే ఆర్థిక సహాయమో ఏమన్నా చదువుల దగ్గర ఏమన్నా చేసేటోడు? పర్లే మంచిగా చేసేటోడు సార్, మంచి మర్యాదతో మంచిగా మాట్లాడేటోడు. మా పిల్లలకు కూడా అనేది పాపలను చదివిపిరా, పిల్లలను చదివిపిరా, ఆడపిల్లలను చదివిపిస్తే భవిష్యత్తు ఉంది మాది. ఓకే ఇంటి దగ్గరకు వచ్చి మరీ పలకరించి వెళ్ళేటైనా, కానీ ఇప్పుడు బాధాకరంగా అనిపిస్తుంది ఆయన కోసం తెలుస్తుంటే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.